వెళ్లి విరుస్తున్న మహిళా చైతన్యానికి సాధికారతకు ప్రతీకగా నిలుస్తున్న యువ కెరటం మన మంచు లక్ష్మీ ప్రసన్న. చాలా కాలంగా అమెరికాలో ఉన్న లక్ష్మి గారు స్వదేశం మీద మమకారంతో ఇటీవలే తిరిగి ఇండియాకు వచ్చారు. అమెరికాలో దాదాపు 20 ఫీచర్ ఫిల్మ్స్ లోను, లాస్ వెగాస్ వంటి సీరియల్స్ లోను నటించి సిల్వెస్టర్ స్టాలిన్, జేమ్స్ కాన్, లారా ఫ్లిన్ బాయిల్, జోస్ డుహ్మెల్ వంటి ప్రముఖ నటుల నుండి ఎన్నో ప్రశంసలు అందుకున్నారు. ఇక్కడ కూడా లక్ష్మి టాక్ షో, ప్రేమతో మీ లక్ష్మి అంటూ టీవీ షోలతో ప్రముఖ వ్యక్తులను, నటులను ఇంటర్వ్యూ చేస్తూ తన హావభావాలతో మనందరినీ ఊకొట్టించారు. కానీ ఎవరూ ఊహించని రీతిలో అనగనగా ఓ ధీరుడు చిత్రంలో ఐరేంద్రిగా మాంత్రికురాలి పాత్రలో అద్భుతంగా నటించి ప్రేక్షకులతో పాటు యావత్ చిత్ర పరిశ్రమ ఉలిక్కిపడి తన వైపు చూసేలా చేసి లక్ష్మీ ప్రసన్న అందరి చేత తండ్రికి తగ్గ తనయ అనిపించుకున్నారు. 56 చిత్రాలు నిర్మించిన లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్ అధినేత డాక్టర్ ఎం మోహన్ బాబు గారి కుమార్తెగా తాను కూడా చిత్ర నిర్మాణంపై ఆసక్తితో ముందుగా జుమ్మంది నాదం అంటూ సంగీత ప్రాధాన్యం ఉన్న చిత్రాన్ని నిర్మించి మళ్లీ అందర్నీ ఊకొట్టించారు. వెంటనే మంచు ఎంటర్టైన్మెంట్ పతాకంపై నిర్మాతగా తన రెండో చిత్రాన్నే ఊ కొడతారా ఉలిక్కి పడతారా అనే టైటిల్ పెట్టి భారీ తారాగణంతో, భారీ సెట్స్ తో, అత్యంత భారీ వ్యయంతో నిర్మించి అందరినీ మరోసారి ఉలిక్కి పడేలా చేశారు లక్ష్మీ ప్రసన్న. చేసే ప్రతి పనిలోనూ సెన్సేషన్ తో పాటు మానవత్వంతో సేవా కార్యక్రమాలు కూడా నిర్వహించే మన లక్ష్మీ ప్రసన్న గారు మరింత ఉన్నత స్థానానికి ఎదగాలని కోరుకుందాం. ఆల్ రైట్, ఇలాంటి రాకింగ్ ఆడియో ఫంక్షన్స్ వల్ల ఏమో కానీ స్క్రీన్ పై తళుకుమనే మన స్టార్స్ అందరూ ఆఫ్ స్క్రీన్ కూడా ఎలా తళుకుమంటారో చూసే అదృష్టం కలిగింది. మీ అందరినీ వన్స్ మోర్ ఐ వాంట్ టు ఆస్క్, హౌ వాస్ ది ఏవి ఆన్ లక్ష్మీ ప్రసన్న గారు? That's what I call a response. Okay, మరి ప్రేమతో మీ లక్ష్మి అంటూ the rocking star. Let's welcome Manchu Manoj. Welcome, welcome, rocking star Manchu Manoj. Shekhar, over to you. Okay. Right now, ఇప్పుడే జాయిన్ అయిన మంచు మనోజ్ తో ఇప్పుడు ఒక్క మాట ముచ్చటిద్దాం. ఇక్కడికి వచ్చిన చాలా మంది ఉలిక్కి పడ్డారు. అదేంటి, ఆ కత్తి ఏంటి, ఆ బ్లడ్ ఏంటి, ఏం చేస్తున్నావు అక్కడ? మా బాలయ్య జోలికి వస్తే అది అవుతుందని చెప్పాను. ఒక ఆయనేమో కత్తులతో కాదు కడ్డి చూపుతో చంపేస్తానంటాడు, ఈయన కత్తితోనే చంపేస్తానంటున్నారు. అనే నీ లైఫ్ లో నిజంగా నువ్వు బాగా ఉలిక్కి పడిన సందర్భం ఏంటి? ఊ కొడతారా ఉలికి పడతారా, ఇది ఎంతకు మించి ఉలికి పడింది నేను ఎప్పుడు లేదు లైఫ్ లో. నువ్వు ఉలిక్కి పడేట్టు చేసావు, బట్ ఏ సందర్భంలో? నాకు ఉలికి పడ్డా అంటే నేను బాలయ్య అన్నయ్య ఒక షాట్, ఫస్ట్ షాట్ ఆయనతో చేసేటప్పుడు బాగా ఉలికి పడాను. ఎందుకంటే ఇప్పుడు ఎవరికి లేని అదృష్టం నా ఒకడికి ఉంది. ఏంటంటే పెద్ద ఆయన మన అన్నగారు నందమూరి తారక రామారావు గారితో నేను యాక్ట్ చేయగలిగాను. ఇప్పుడు మా అన్న యాక్ట్ చేయగలిగాను మళ్ళీ. సో అన్నిటికంటే ఎక్కువ బాలయ్య అన్నకి నేను స్టంట్స్ అప్పుడు ఫస్ట్ అన్నయ్య స్టంట్స్ నేను చేస్తున్నా అంటే, సో యువర్ మై మాస్టర్, చెప్పండి మాస్టర్ ఎలా నిలబడాలన్నాడు. షాక్ నేను. అండ్ అంత పెద్ద ఆయనకి ఏ ఈగో లేకుండా ఏది లేకుండా హీఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ పర్సన్ ఐ ఎవర్ మెట్. బట్
మంచు మనోజ్ స్టంట్స్ అంటే మేము యూట్యూబ్లో చూసాం, నువ్వు చేసిన స్టంట్స్ అన్ని కూడా సినిమాలో ఆఫ్ కోర్స్ చూస్తున్నావు, బట్ రియల్గా అంత రిస్క్ తీసుకొని చేస్తున్నావు. ఇప్పుడు చేతులు కాళ్ళు అన్ని సరిగ్గానే ఉన్నాయి. డౌట్ ఉంటే ఒక ఫైట్కి వస్తావా? కాదు, ఎక్కడ చూసినా దెబ్బలు, కత్తులు, ఘాట్లు ఏంటిది? పక్కన మా నాన్న పెట్టుకొని చాలా ఇప్పుడు అడిగితే నేను ఏం చెప్పలేను బాబాయ్. పక్కకు వస్తే బాగా సమాధానం ఇస్తాను. ఓకే, ఈ విషయం మన తర్వాత మాట్లాడదాం. అండ్ అనసూయ, ఓవర్ టు యు. yes I'm back. ఓకే, మరి డాక్టర్ మోహన్ బాబు గారి నట వారసుల గురించి చెప్పుకున్నాం. ముందుగా లక్ష్మీ ప్రసన్న గారి గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు నెక్స్ట్ బాలయ్య బాబు గారు నట వారసులు ఎప్పుడు అయిపోయారండి బాబు? కాన్సంట్రేట్ ప్లీజ్. ఓకే, మనం నెక్స్ట్ మాట్లాడుకోవాల్సింది మంచు విష్ణువర్ధన్ బాబు గురించి. విష్ణుతో తన కెరీర్ ని స్టార్ట్ చేశారు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో. మరి బాక్స్ ఆఫీస్ ని ఢీ కొట్టే లాంటి హిట్స్ ఇచ్చారు. బట్ రైట్ నౌ మూవింగ్ ఆన్. ఇప్పుడు ఏం చక్కగున్నారో నా ఫ్యాన్స్, వినయ, చూడయా, వినయ్య, మీరందరూ ప్రేమగా వచ్చారు. లిజన్, చెప్పేది వినాలి. ఓవర్ యాక్షన్ చేస్తే అందరినీ బయట పంపిస్తాను, నా సంగతి మీకు తెలుసు. చూపించనా? వెళ్ళండి పైకి. నాట్ అదర్ కంపెనీస్, ఇట్స్ డిగ్నిఫైడ్ అండ్ డీసెంట్. వచ్చారు, బాలయ్య వస్తాడు, అందరూ వస్తారు. యు బ్లెస్ ఇట్. లిజన్, అభిమానం అంటే ప్రేమ మీకంటే మాకుంది ఎక్కువ. రామారావు రండా, బాలయ్య అన్న. ఊరికే ఓవర్ యాక్షన్ చేయొద్దండి, సైలెంట్ గా ఉండండి. లిజన్, పెద్దానికి ఆనందించండి, చప్పట్లు కొట్టండి, అందుకని ఓవర్ యాక్షన్ చేయొద్దు. వెళ్ళండి రా, అక్కడికి ఒకరేపు గోదేవ్ పంపించు పైకి. all right. డోస్ సరిపోయింది అనుకుంటాను. లెట్స్ బిహేవ్. ఓకే, Shekhar, I have no response for his energy, man. మీ అభిమానానికి హద్దులు లేవన్న విషయం మాకు బాగా అర్థమైంది. మరొకసారి మనం ప్రోగ్రామ్ కంటిన్యూ చేద్దాం. దయచేసి మీరందరూ కూడా కొంచెం సేఫ్ తీరండి. I want to remind all of you, మీ అందరికీ గుర్తు చేయాలి, this is just the beginning. We have a long evening to go. ఎనర్జీని సేవ్ చేసుకుంటే ఎక్కడ ఉలికి పడాలో అక్కడ ఉలికి పడడానికి ఎనర్జీ కావాలా? రిలాక్స్ ఆల్ ఆఫ్ యూ. మీరు కామ్ గా ఉంటే నేను వెళ్ళి ఇప్పుడు బాలయ్య బాబు గారితో మాట్లాడతాను. కామ్ గా ఉండాలి. మరి మీరు మా అరిస్తే ఏమైనా పడుతుంది? Okay. కూర్చోండి 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 కూర్చోండి. All right. So, ఇంతకు ముందు I was just interrupted. I would like to continue. All my regards to Manoj. ఇప్పుడు మన రాకింగ్ స్టార్ ఏం చక్కగున్నారో నా చొట్ట చెంపలోడా. ఎగ్జాక్ట్లీ దాట్స్ యూ మనోజ్. ఎప్పుడు బిందాస్ గా కనిపించే ఈ హ్యాండ్సమ్ తన న్యాచురల్ యాక్టింగ్ తో చేస్తున్న ప్రయాణంలో ఎగసిపడే కెరటంలా జుమ్మని నాదం చేస్తూ తనను ఊకొట్టించిన వారందరినీ ఉలికిపడేలా చేస్తున్నాడు శేఖర్. మరి రాకింగ్ స్టార్ యాక్చువల్గా ఒక్క విషయం చెప్పాలి. ఇక్కడ జుమ్మంది నా దమ్లోను దమ్ముంది, వేదంలోను దమ్ముంది, ఆ మనిషిలో దమ్ముంది.
That's absolutely అంతేకాదు correct. మీ అందరికీ ఒక షాకింగ్ ఫ్యాక్ట్ ఒకటి చెప్పాను. ఇందాకే ఒకటి చెప్పాను, పాండురంగడ్ సినిమా కరెక్ట్ గా ఇదే రోజున రిలీజ్ అయిందని చెప్పి. అలాగే కరెక్ట్ గా నిన్న గుర్తుందా మీకు, ప్రయాణం సినిమా రిలీజ్ అయింది. సో నాకు అనిపిస్తుంది ఇది ఒక సీజన్, సమ్మర్ సీజన్ లాగా ఇది మంచు సీజన్ మనకి సమ్మర్ లో మంచి సీజన్ అన్నమాట. సో మరి లేడీస్ అండ్ జెంట్మెన్, రాకింగ్ స్టార్ బై రాకింగ్ ఆడియో విజువల్ జస్ట్ ఫర్ యూ. నటించే ప్రతి చిత్రం వైవిధ్యంగా ఉండాలని తప్పించే యంగ్ అండ్ ఎనర్జెటిక్ హీరో మన మంచు మనోజ్. రిస్కీ ఫైట్ చేయడమే కాదు, రిస్క్ ఉన్న కథలను ఎంచుకోవడం ఈ మంచువారి అబ్బాయి స్పెషాలిటీ. తాను అనుకుంటే దేనికి వెరమని తండ్రి మనస్తత్వాన్ని పుణికిపుచ్చుకున్న ఈ రాకింగ్ స్టార్ ఈ మధ్య కాలంలో వేదం చిత్రంలో నటించి తెలుగులో మల్టీ స్టారర్ చిత్రాలకు మళ్లీ ఒక ఊపు తీసుకొచ్చాడు. ఆ వరవడిని కొనసాగిస్తూ అనూహ్యంగా బాలయ్య బాబును ఊ కొడతారా ఉలిక్కి పడతారా చిత్రంలో నటించడానికి ఊ కొట్టించి యావత్ చిత్ర పరిశ్రమ ఉలిక్కి పడేలా చేశారు మనోజ్.